వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన సిలబస్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేసుకుంటున్నాము. ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ ఫాలో అయ్యి ఖచ్చితంగా మీకు ఇదే విధంగా క్వశ్చన్స్ అన్ని అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నది ఎవరు? నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నది ఎవరు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ సి నారాయణ రెడ్డి, ఆప్షన్ బి కె నారాయణరావు, ఆప్షన్ సి దశరథి, ఆప్షన్ డి ఆతరి బైరాగి. ఆప్షన్ ఏ సి నారాయణ రెడ్డి, ఆప్షన్ బి కె నారాయణరావు, ఆప్షన్ సి దశరథి, ఆప్షన్ డి ఆతరి బైరాగి. ఆప్షన్ డి ఆతరి బైరాగి. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నది ఎవరంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కె నారాయణరావు. కె నారాయణరావు. నెక్స్ట్ క్వశ్చన్, కింది రాజులలో గొప్ప కవిగా పేరు పొందినవాడు? కింది రాజులలో గొప్ప కవిగా పేరు పొందినవాడు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ రాజభోజుడు, ఆప్షన్ బి కృష్ణదేవరాయలు, ఆప్షన్ సి శ్రీహరుడు, ఆప్షన్ డి కులశేఖరుడు. ఆప్షన్ ఏ రాజభోజుడు, ఆప్షన్ బి కృష్ణదేవరాయలు, ఆప్షన్ సి శ్రీహరుడు, ఆప్షన్ డి కులశేఖరుడు. కింది రాజులలో గొప్ప కవిగా పేరు పొందినవాడు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి కృష్ణదేవరాయలు. కృష్ణదేవరాయలు రాజులలో గొప్ప కవిగా పేరు పొందినవాడు. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి జలాలను ఉపయోగంలోకి తెచ్చిన అధికారి? గోదావరి జలాలను ఉపయోగంలోనికి తెచ్చిన అధికారి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కెఎల్ రావు, ఆప్షన్ బి ఎస్వి రామమూర్తి, ఆప్షన్ సి సర్ ఆర్థర్ కాటన్, ఆప్షన్ డి ఎం విశ్వేశ్వరరాయ్. ఆప్షన్ ఏ కెఎల్ రావు, ఆప్షన్ బి ఎస్వి రామమూర్తి, ఆప్షన్ సి సర్ ఆర్థర్ కాటన్, ఆప్షన్ డి ఎం విశ్వేశ్వరరాయ్. గోదావరి జలాలను ఉపయోగంలోనికి తెచ్చిన అధికారి ఎవరంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సర్ ఆర్థర్ కాటన్. సర్ ఆర్థర్ కాటన్. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి జలాలను
ఉపయోగంలోనికి తెచ్చిన అధికారి. కంచి వరకు తన నెక్స్ట్ క్వశ్చన్ అండి. కంచి వరకు తన రాజ్యమును విస్తరింపజేసిన కాకతీయ రాజు. కంచి వరకు తన రాజ్యమును విస్తరింపజేసిన కాకతీయ రాజు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ రెండవ ప్రోలుడు, ఆప్షన్ బి మహాదేవుడు, ఆప్షన్ సి గణపతి దేవుడు, ఆప్షన్ డి రుద్రుడు. ఆప్షన్ ఏ రెండవ ప్రోలుడు, ఆప్షన్ బి మహాదేవుడు, ఆప్షన్ సి గణపతి దేవుడు, ఆప్షన్ డి రుద్రుడు. కంచి వరకు తన రాజ్యంను విస్తరింపచేసిన కాకతీయ రాజు ఎవరంటే రైట్ ఆన్సర్ చూద్దాం. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి గణపతి దేవుడు. గణపతి దేవుడు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో పేపర్ కరెన్సీని మొదట ప్రవేశపెట్టిన వారు. భారతదేశంలో పేపర్ కరెన్సీని మొదట ప్రవేశపెట్టిన వారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ అక్బరు, ఆప్షన్ బి ఔరంగజేబు, ఆప్షన్ సి బ్రిటిష్ ప్రభుత్వం, ఆప్షన్ డి బాబరు, ఆప్షన్ ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆప్షన్ ఏ అక్బరు, ఆప్షన్ బి ఔరంగజేబు, ఆప్షన్ సి బ్రిటిష్ ప్రభుత్వం, ఆప్షన్ డి బాబరు, ఆప్షన్ ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్. భారతదేశంలో పేపర్ కరెన్సీని మొదట ప్రవేశపెట్టిన వారు ఎవరు? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బ్రిటిష్ ప్రభుత్వం. ఆప్షన్ సి బ్రిటిష్ ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్. ఉపనిషత్తులు దేనికి సంబంధించిన గ్రంథాలు? ఉపనిషత్తులు దేనికి సంబంధించిన గ్రంథాలు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ మతం, ఆప్షన్ బి యోగా, ఆప్షన్ సి న్యాయం, ఆప్షన్ డి కులం, ఆప్షన్ ఈ తత్వశాస్త్రం. ఆప్షన్ ఏ మతం, ఆప్షన్ బి యోగా, ఆప్షన్ సి న్యాయం, ఆప్షన్ డి కులం, ఆప్షన్ ఈ తత్వశాస్త్రం. ఉపనిషత్తులు దేనికి సంబంధించిన గ్రంథాలంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఈ. ఆప్షన్ ఈ తత్వశాస్త్రం. ఉపనిషత్తులు తత్వశాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు. నెక్స్ట్ క్వశ్చన్. అజంతా చిత్రాలు ఏ కథలను చిత్రీకరించాయి? అజంతా చిత్రాలు ఏ కథలను చిత్రీకరించాయి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ జాతక కథలు, ఆప్షన్ బి
రామాయణం. ఆప్షన్ సి మహాభారతం. ఆప్షన్ డి పంచతంత్ర. ఆప్షన్ ఏ భాగవతం. ఆప్షన్ ఏ జాతక కథలు. ఆప్షన్ బి రామాయణం. ఆప్షన్ సి మహాభారతం. ఆప్షన్ డి పంచతంత్ర. ఆప్షన్ ఏ భాగవతం. అజంతా చిత్రాలు ఏ కథలను చిత్రీకరించాయంటే రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జాతక కథలు. ఆప్షన్ ఏ జాతక కథలు అజంతా చిత్రాలను జాతక కథలను చిత్రీకరించాయి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ఏ రాజ్యవంశం అత్యంత ప్రాచీనమైనది? క్రింది వానిలో ఏ రాజవంశం అత్యంత ప్రాచీనమైనది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ గుప్తులు. ఆప్షన్ బి కుషానులు. ఆప్షన్ సి కన్వ. ఆప్షన్ డి శతవాహనులు. ఆప్షన్ ఏ మౌర్య. ఆప్షన్ ఏ గుప్తులు. ఆప్షన్ బి కుషానులు. ఆప్షన్ సి కన్వ. ఆప్షన్ డి శతవాహనులు. ఆప్షన్ ఏ మౌర్య. క్రింది వానిలో ఏ రాజ్యవంశం అత్యంత ప్రాచీనమైనది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఈ మౌర్య. ఆప్షన్ ఈ మౌర్య. నెక్స్ట్ క్వశ్చన్. మహాత్మా గాంధీ తన రాజకీయ గురువుగా పరిగణించిన నాయకుని పేర్కొను. మహాత్మా గాంధీ తన రాజకీయ గురువుగా పరిగణించిన నాయకుని పేర్కొను. ఆప్షన్స్. ఆప్షన్ ఏ గోపాలకృష్ణ గోఖలే. ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆప్షన్ సి లార్డ్ ఇర్విన్. ఆప్షన్ డి లియో టాల్స్టాయ్. ఆప్షన్ ఏ గోపాలకృష్ణ గోఖలే. ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆప్షన్ సి లార్డ్ ఇర్విన్. ఆప్షన్ డి లియో టాల్స్టాయ్. మహాత్మా గాంధీ తన రాజకీయ గురువుగా పరిగణించిన నాయకుని పేర్కొను. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ క్వశ్చన్. కోయిలకుంట్ల నరసింహారెడ్డి ఎవరికి ఎదురుగా విప్లవంను కొనసాగించెను? తదుపరి అతనికి ఉరిశిక్ష విధింపబడెను. కోయిలకుంట్ల నరసింహారెడ్డి ఎవరికి ఎదురుగా విప్లవంను కొనసాగించెను? తదుపరి అతనికి ఉరిశిక్ష విధింపబడెను. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ నైజాం రాజులు. ఆప్షన్ బి బ్రిటిష్. ఆప్షన్ సి ఫ్రెంచ్. ఆప్షన్ డి నవాబులు. ఆప్షన్ ఏ నైజాం రాజులు.
ఆప్షన్ బి బ్రిటిష్, ఆప్షన్ సి ఫ్రెంచ్, ఆప్షన్ డి గుల్బర్గా నవాబులు. కోయిల కుంట్ల నరసింహారెడ్డి ఎవరికి ఎదురుగా విప్లవంను కొనసాగించను. తదుపరి అతనికి ఉరిశిక్ష విధింపబడను. ఎవరికంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి బ్రిటిష్. బ్రిటిష్ వారికి ఎదురుగా విప్లవం చేసి తర్వాత ఉరిశిక్షకు గురైనాడు. నెక్స్ట్ క్వశ్చన్. అల్లూరి సీతారామరాజు యొక్క స్మారక చిహ్నం ఎక్కడ ఉంది? అల్లూరి సీతారామరాజు యొక్క స్మారక చిహ్నము ఎక్కడ ఉంది? ఆప్షన్స్ చూద్దాం. ఆల్రెడీ బిట్ అడిగానండి. ఎవరికైనా ఐడియా ఉంటే తెలుసుంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నేను ఒక్కొక్క ఆప్షన్ 2 టైమ్స్ అడుగుతున్నాను, ఎందుకంటే మీకు ఏమైనా ఐడియా వస్తుందేమని చెప్పి. వినడం ద్వారా చాలా నేర్చుకోవచ్చు, చదవడం ద్వారా కూడా చాలా నేర్చుకోవచ్చు, కానీ వినడం ద్వారా ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు. అందుకే 2 టైమ్స్ అడుగుతున్నాను. 2 టైమ్స్ అడుగుతున్నప్పుడు మీకు ఈ టైంలో మీకు ఏమైనా ఐడియా వచ్చి కామెంట్ చేస్తారేమో అని చెప్పి అలా అడగడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ మనకి 2 టైమ్స్ ఎగ్జామ్ పేపర్లు అడిగారనమాట. అర్థమవుతుందండి? అల్లూరి సీతారామరాజు యొక్క స్మారక చిహ్నము ఎక్కడ ఉందని 2 టైమ్స్ అడిగారు గ్రూప్స్ ఎగ్జామ్లో. ఓకేనండి. ఆల్రెడీ నేను ఇది డిస్కషన్ చేశాను కాబట్టి ఇంకా ఆప్షన్స్ ఇవ్వట్లేదు. ఇంత మాట్లాడే టైంలో మీకు ఎవరికైనా ఐడియా వచ్చింటే కామెంట్ చేయండి. ఓకేనండి. ఈలోపు నేనే చెప్పేస్తున్నాను. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కృష్ణదేవి పేట. అల్లూరి సీతారామరాజు యొక్క స్మారక చిహ్నం కృష్ణదేవిపేటలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. దేశ భాషలందు తెలుగు లెస్స ఈ దృష్టాంతము ఎవరు మొదటిసారిగా పేర్కొనిరి? దేశ భాషలందు తెలుగు లెస్స ఈ దృష్టాంతమును ఎవరు మొదటిసారిగా పేర్కొనిను? ఆప్షన్స్. ఆప్షన్ ఏ వినుకొండ వల్లభ మత్యుడు, ఆప్షన్ బి శ్రీనాథుడు, ఆప్షన్ సి పేదకోమటి రామరెడ్డి, ఆప్షన్ డి పెద్దమ్మ. ఆప్షన్ ఏ వినుకొండ వల్లభ మత్యుడు, ఆప్షన్ బి శ్రీనాథుడు, ఆప్షన్ సి పేద కోమటి రామరెడ్డి, ఆప్షన్ డి పెద్దమ్మ. దేశ భాషలందు తెలుగు లెస్స ఈ దృష్టాంతమును ఎవరు మొదటిసారిగా పేర్కొనిరంటే రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వినుకొండ వల్లభ మాత్యుడు. వినుకొండ వల్లభ మాత్యుడు. నెక్స్ట్ క్వశ్చన్. తల్లికోటలో జరిగిన యుద్ధములలో దక్కను సుల్తానేట్ విజయనగర సైన్యమును ఓడించిన సంవత్సరం. తల్లికోటలో జరిగిన
యుద్ధంలో దక్కను సుల్తానేట్ విజయనగర సైన్యమును ఓడించిన సంవత్సరం. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1565. ఆప్షన్ బి క్రీస్తు శకం 1564. ఆప్షన్ సి క్రీస్తు శకం 1565. ఆప్షన్ డి క్రీస్తు శకం 1566. ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1563. ఆప్షన్ బి క్రీస్తు శకం 1564. ఆప్షన్ సి క్రీస్తు శకం 1565. ఆప్షన్ డి క్రీస్తు శకం 1566. తల్లికోటలో జరిగిన యుద్ధంలో దక్కను సుల్తానేట్ విజయనగర సైన్యంను ఓడించిన సంవత్సరం. ఏ సంవత్సరం అంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి క్రీస్తు శకం 1565. క్రీస్తు శకం 1565. నెక్స్ట్ క్వశ్చన్. అక్కన్న మదన్నలు వీరితో కలిసి పనిచేసిరి. అక్కన్న మదన్నలు వీరితో కలిసి పనిచేసిరి. ఆప్షన్స్. ఆప్షన్ ఏ అబ్దుల్లా కుతుబ్ షా. ఆప్షన్ బి ఇబ్రాహిం కుతుబ్ షా. ఆప్షన్ సి మొహమ్మద్ కుతుబ్ షా. ఆప్షన్ డి అబ్దుల్ హసన్ తనీషా. ఆప్షన్ ఏ అబ్దుల్లా కుతుబ్ షా. ఆప్షన్ బి ఇబ్రాహిం కుతుబ్ షా. ఆప్షన్ సి మహమ్మద్ కుతుబ్ షా. ఆప్షన్ డి అబ్దుల్ అసాద్ తనీషా. అక్కన్న మదన్నలు వీరితో కలిసి పనిచేసిరి. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అబ్దుల్ హసన్ తనీషా. అబ్దుల్ హసన్ తనీషాతో అక్కన్న మదన్నలు కలిసి పనిచేసిరి. నెక్స్ట్ క్వశ్చన్. మూడవ రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వ్యక్తి ఎవరు? మూడవ రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్. ఆప్షన్ బి ఎంఏ జిన్నా. ఆప్షన్ సి ఎంకే గాంధీ. ఆప్షన్ డి అని బెసెంట్. ఆప్షన్ ఈ ఎవరు కాదు. ఆప్షన్ ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆప్షన్ బి ఎంఏ జిన్నా. ఆప్షన్ సి ఎంకే గాంధీ. ఆప్షన్ డి అని బెసెంట్. ఆప్షన్ ఈ ఎవరు కాదు. మూడవ రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వ్యక్తి ఎవరంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కడ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో క్విట్ ఇండియా ఉద్యమం ఆలోచన ఆమోదించబడినది? ఎక్కడ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో క్విట్ ఇండియా ఉద్యమం ఆలోచన ఆమోదించబడినది? ఆప్షన్స్.
ఆప్షన్ వార్ధ. ఆప్షన్ బి పూనా. ఆప్షన్ సి నాగపూర్. ఆప్షన్ డి బొంబాయి. ఆప్షన్ ఈ భోపాల్. ఆప్షన్ ఏ వార్ధ. ఆప్షన్ బి పూనా. ఆప్షన్ సి నాగపూర్. ఆప్షన్ డి బొంబాయి. ఆప్షన్ ఈ భోపాల్. ఎక్కడ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఫిట్ ఇండియా ఉద్యమం ఆలోచన ఆమోదించబడినది? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి బొంబాయి. ఆప్షన్ డి బొంబాయి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం స్వతంత్రం పొందినప్పుడు ఉన్న ఇంగ్లాండ్ దేశ ప్రధాని ఎవరు? భారతదేశం స్వతంత్రం పొందినప్పుడు ఉన్న ఇంగ్లాండ్ దేశ ప్రధాని ఎవరు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఎర్ల్ మౌంట్ బాటెన్. ఆప్షన్ బి విన్స్టన్ చర్చిల్. ఆప్షన్ సి లార్డ్ ఆంటిల్. ఆప్షన్ డి లార్డ్ జాన్ రస్సెల్. ఆప్షన్ ఈ శాండీ బాల్ట్విన్. ఆప్షన్ ఏ ఎర్ల్ మౌంట్ బాటెన్. ఆప్షన్ సి విన్స్టన్ చర్చిల్. ఆప్షన్ సి లార్డ్ ఆంటిల్. ఆప్షన్ డి లార్డ్ జాన్ రస్సెల్. ఆప్షన్ ఈ శాండీ బాల్ట్విన్. భారతదేశం స్వతంత్రం పొందినప్పుడు ఉన్న ఇంగ్లాండ్ దేశ ప్రధాని ఎవరంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి లార్డ్ ఆంటిల్. లార్డ్ ఆంటిల్. నెక్స్ట్ క్వశ్చన్. భారత జాతీయ కాంగ్రెస్ కు ఎన్నికైన మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు? భారత జాతీయ కాంగ్రెస్ కు ఎన్నికైన మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ మౌలానా ఆజాద్. ఆప్షన్ బి బద్రుద్దీన్ త్యాబ్జీ. ఆప్షన్ సి ఎంఏ జిన్నా. ఆప్షన్ డి మహమ్మద్ అలీ. ఆప్షన్ ఏ మౌలానా ఆజాద్. ఆప్షన్ బి బద్రుద్దీన్. ఆప్షన్ సి ఎంఏ జిన్నా. ఆప్షన్ డి మహమ్మద్ అలీ. భారత జాతీయ కాంగ్రెస్ కు ఎన్నికైన మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బద్రుద్దీన్. ఆప్షన్ బి బద్రుద్దీన్. భారత జాతీయ కాంగ్రెస్ కు ఎన్నికైన మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరండి? బద్రుద్దీన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎంకే గాంధీ యొక్క రాజకీయ గురువు ఎవరు? ఎంకే గాంధీ యొక్క రాజకీయ గురువు ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ గోపాల్ కృష్ణ గోఖలే. ఆప్షన్ బి బాల్ గంగాధర్ తిలక్. ఆప్షన్ సి మోతీలాల్ నెహ్రూ. ఆప్షన్ డి లాలా జలపతి రాయ్. ఆప్షన్ ఈ దాదాబాయి నౌరోజీ. ఆప్షన్ ఏ గోపాలకృష్ణ గోఖలే. ఆప్షన్ బి బాల గంగాధర్ తిలక్. ఆప్షన్ సి మోతీలాల్
నెహ్రూ. ఆప్షన్ డి లాలా జలపతి రాయ్. ఆప్షన్ డి దాదాబాయ్ నౌరోజీ. ఎంకే గాంధీ యొక్క రాజకీయ గురువు ఎవరంటే రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గోపాల కృష్ణ గోఖలే. ఓకేనండి, ఈ వీడియోని ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.